హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను తిప్పతీగతోని అది తిప్ప సత్తు చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు చూపిస్తా చూడండి. ఇక తిప్పతీగ ఆకులండి ఇవి ఎట్లా అంటే మనకు తమలపాకు షేప్లోనే ఉంటాయి సేమ్. అయితే ఇవి నిన్న తీసుకొచ్చామండి, కొంచెం వాడిపోయినట్టు అయింది. ఇది అమృతవల్లి అంట. అమృతవల్లి ఇంకా ఎన్నెన్నో పేర్లు ఉన్నాయండి. ఇది మొత్తానికైతే మస్తు పేర్లు ఉన్నాయి. ఈ తీగ నేను తీసుకొచ్చిన ఆ తీగతో నేను తిప్పసత్తు చేస్తా అనుకుంటున్నా. అది ఎలా అనేది మీకు చూపిస్తా. ఇది మేము చిన్నగా ఒక 4th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న ఈ తిప్పసత్తు చేయడం మాకు నేర్పించాడు. ఎందుకంటే మా నాన్న ఆయుర్వేదిక్ కూడా దాన్ని స్టడీ చేసి దాని సర్టిఫికెట్ కూడా తీసుకొని అందరికీ చెట్ల మందులు అవి ఇవి చేసి ఇచ్చేవాడు. ఇంకా ఆర్ఎంపీ కూడా పాస్ అయ్యి తను సర్టిఫికెట్ తీసుకున్నాడు అన్నమాట. అయితే ఆ పరంగా తను మాకు ఈ చెట్ల మందులు అవి ఇవి తను చేసి అందరికి ఫ్రీగా ఇచ్చేవాడు అన్నమాట. మాకు అప్పుడు రూపాయి ఆటాన ఇచ్చి మాతోని ఇవి దంచిపిచ్చి వాళ్ళకి చిన్న చిన్న గుళికలు, ఈ ఆకుల గుళికలు అవి ఇవి కడుపు నొప్పులకు అన్నట్టుగా ఇటు జాబ్ చేసుకుంటూ ఇట్లాంటి సేవ చేసేవాడు మా నాన్న. అయితే ఇప్పుడైతే నేను తిప్పసత్తు చేద్దాం అనుకుంటున్నా. తిప్పసత్తు కోసం ఇవన్నీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. అవన్నీ ఏంటి ఎలా చేయడం అనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది తిప్పతీగ కాండం అన్నమాట. ఇవన్నీ తీసుకొచ్చాము ఎందుకంటే ఈ తిప్పసత్తు చేద్దామన్నట్టుగా. ఒకసారి మన వీడియో ఇంతకుముందు నేనైతే పెట్టాను. ఇది మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూపెడదామన్నట్టుగా ఈ కాండం తీసుకొచ్చాను. కాండం తీసుకొచ్చి మీకు ఎలా చేయడం అనేది చూపించడం కోసం తెచ్చాను. ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇది అన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుందాం మనం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇదంతా చెక్క అయితే పెట్టుకున్నా. ఈ చెక్క మీద ఇలా వేసుకొని ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇలా చేసుకోవాలి. అన్ని చిన్న చిన్న ముక్కలు ఇలా చేసుకొని మనము చేసుకోవాలన్నమాట. ఒక పెద్దది కూడా కట్ చేస్తా. పెద్ద వాటిలలో ఎక్కువ ఉంటుంది అన్నమాట. చిన్న వాటిల కన్నా పెద్ద వాటిలలో ఎక్కువ ఉంటుంది. ఇట్లా చిన్న చిన్న కుక్కడలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. నేను మొత్తం చేసినాక చూపిస్తాను. పెద్ద మొత్తంలో అయితే ఒక 1/2 కిలో అంత అయితే ఫ్రెండ్స్ తిప్పసత్తు. చిన్నది కాబట్టి 1 స్పూన్ వెళ్తుందో 1/2 స్పూన్ వెళ్తుందో చూద్దాం ఎంత వెళ్తుందో. ఇదైతే రోలు ఉంటే బండ రోలు ఉంటే బండ రోట్లో దంచితే మంచిగా ఉండగానే ఇప్పుడు మనం గ్రైండర్లోనే చేసుకోవాలి. గ్రైండర్లోనే అంతా గ్రైండ్ చేసినట్టుగా దీన్ని తయారు చేస్తాం అన్నమాట.
ఇట్లా వేసి తడుస్తుంటారు. ఇది మనకు రోలు లేదు కాబట్టి గ్రైండర్లో వేసుకోవడం కోసం అన్నట్టు నేను ఇలా చిన్నగా వేస్తున్నాను. ఇదంతా మంచి మంచి మందులు చేస్తున్నాయి. స్టోన్స్కి అయితే ఒక అతనికి ఈత గింజంత స్టోన్ ఉండే కిడ్నీలో, అది కూడా పడిపోయేటట్టు మందు ఇచ్చిండు. మా నాన్నగారు ఇచ్చిన మందుతోని తనకు రౌతు బయటపడ్డ తర్వాత నాకు చూపించాడు ఫ్రెండ్స్. అది ఎంత పొడవు ఉందంటే ఇంత ఉంది ఫ్రెండ్స్, ఇంత సైజు, ఇంకా పెద్దగా ఉంది. అంత స్టోన్ మాకు పేపర్లో పెట్టి చూపించాడు. అప్పుడు మేము చిన్నగా ఉంటుంది. ఏందనంటే స్టోను పడిపోయింది అన్నయ్య, ఇట్లా వచ్చింది మొత్తంలో అనేసి వాళ్ళ ఆవిడ చెప్పింది అనమాట. నేను చిన్నగా ఉండేది, బజార్కి పోయి వస్తుంటే ఆమె పిలిచి చెప్పింది అనమాట. మా నాన్నగారు ఇచ్చిన మందుతోని అది రౌతు పడిపోయింది అనేసి చెప్పింది. నాకు అసలు తెలియదు. ఇప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్స్, అన్ని పెద్ద పెద్ద బుక్స్లు అన్నీ మా నాన్న అందరూ దొంగిలించకపోయింది. అందరూ తెలిసిన వాళ్ళే మనిషి ఒక బుక్ అన్నట్టు తీసుకెళ్ళింది. ఇప్పుడు అనిపిస్తుంది ఏదన్నా మనకు యూజ్ అవుతుండే కదా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా మనం గ్రైండ్ చేసుకుందాం. ఇది గ్రైండ్ చేసినాక మీకు చూపిస్తా ఏందనేది ఎలా అనేది. ఇది ఇంత పడితే ఒక హాఫ్ స్పూన్ వస్తుంది కావచ్చు ఫ్రెండ్స్. ఇది తిప్పసత్తు అనేది ఇది నేను గ్రైండ్ చేసినాక అది పిప్పితోనే మీకు ఎలా చేయడం అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది గ్రైండర్లో చూపేద్దాం. జారు ఇందులో వేస్తున్నా చూడండి. ఇది గ్రైండ్ చేసుకొని వస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా గ్రైండ్ చేశాను. ఇంకా ఇది పెద్ద మొత్తంలో చేస్తే బాగా వస్తుంది. ఇది ఎందుకంటే మీకు చూపెట్టడం కోసం అన్నట్టుగా నేను చిన్న మొత్తంలో చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేద్దాం. వాటర్ వేసి వాటర్ కలిపేద్దాం. వాటర్ కూడా ఇందులో వేసేద్దాం. అలాగే ఇదంతా కలబెట్టాలన్నమాట. ఇంట్లో నీళ్ళు ఎక్కువ వేయాలి ఫ్రెండ్స్. ఏమో ఫ్రెండ్స్, అదేంటంటే కాండం దొడ్డున్నది కాబట్టి ఏమన్నా ఒక 2 స్పూన్ 2 స్పూన్లు వస్తుందేమో అని అనుకుంటున్నాను నేను. చూద్దాం. ఇది ఇలా అంతా కలిపేయాలి. కలిపి దీన్ని ఒక దానిలో పోసుకోవాలి ఫ్రెండ్స్, వడగట్టుకోవాలి. మళ్ళీ తీయాలన్నమాట. ఒక 2 టైమ్స్ అట్లా తీస్తే ఇదంతా మనకు వస్తుంది. చూడండి, ఇది ఉంది కదా, ఇలా అంతా వడగట్టేసుకోవాలి. మిగతాది కూడా మళ్ళీ కడగాలన్నమాట. ఇందులో ఇంకా కొన్ని పోసుకుందాం. ఇంకా కొన్ని పోసుకొని దేనికున్నది కూడా కడిగిద్దాం. ఎందుకంటే ఎంత కష్టపడి వేస్ట్ ఎందుకు చేద్దాం. ఇప్పుడు ఇదంతా పొట్టు అంతా పిప్పు అంతా ఇందులో మళ్ళీ వేసుకుందాం. పిప్పిలనే ఉంటుంది ఫ్రెండ్స్. అంతా అది పిండిలాగా వెళ్తుంది మనకు తిప్పసత్తు అనేది. అది చూడండి ఫ్రెండ్స్, ఈ పిప్పు అంతా తీసి ఇందులో వేసాను. ఇది
మళ్ళీ ఒకసారి సెకండ్ టైం కడుగుతున్నా. ఫస్ట్ కడిగింది ఇందులో పోసాను, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైంది కూడా ఇందులో పోసేస్తా. ఇందులో కూడా ఏమైనా ఉంటుందా అన్నట్టుగా నేనైతే మొత్తం ఇలా మ్యాష్ చేసేస్తున్నా. ఇందులో కూడా ఏమైనా ఉంటే వెళ్తుంది అన్నట్టుగా ఇంత కలిపి తీసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎలా వెళ్ళిందో. ఇప్పుడు మనం ఇది ఇందులో వేసేసుకుందాం. ఇలా వడగట్టి వేసుకోవాలి మొత్తం. తిప్పసత్తు తిప్పాతీగ ఆకులతోని తిప్పసత్తుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనకైతే తిప్పసత్తు గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. గిన్నె నిండిపోయిన చేసుకోవడానికి చూడండి. ఇదంతా పిప్పి అన్నమాట. ఇదంతా పిప్పి తీసేద్దాం. తీసేసి ఈ నీళ్ళని ఇలాగే ఉంచేయాలన్నమాట. అడుగు బాగాన మొత్తం ఏమంటే పిండిలాగా పేరుకుంటుంది. అప్పుడు మనం పిండి రేపటి వరకు అవుద్ది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడే కాదు, ఇప్పుడైతే కాదు, రేపటి వరకు అడుగుకంతా పిండి తయారైపోతుంది. అప్పుడు మనం పిండిని తిప్పసత్తుని తీసుకుందాం. అది దేనికి ఉపయోగపడుతుందో మాత్రం కామెంట్లో తెలియజేయండి. నాకైతే తెలియదు. దగ్గుదమ్ము మంచిది అన్నట్టుగా అనంగా విన్నా. ఇంకెన్నింటికో ఉపయోగపడుతుంది ఇది. దగ్గు అనే వరకు దగ్గు కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఉంటాను. ఇప్పుడైతే మొత్తం ఇదైతే దంచి అంతా వడగట్టేసాను. రేపు చూద్దాం ఇది ఎట్లా ఉంటుందో. మొత్తం అడకంతా తిప్పసత్తు ఎలా జమ అయిపోతుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ పిప్ అంతా తీసి ఇందులో వేసాను. ఇది మళ్ళీ ఒకసారి సెకండ్ టైం కడుగుతున్నా. ఫస్ట్ కడిగింది ఇందులో పోసాను, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైంది కూడా ఇందులో పోసేస్తా. ఇందులో కూడా ఏమైనా ఉంటుందా అన్నట్టుగా నేనైతే మొత్తం ఇలా మ్యాష్ చేసేస్తున్నా. ఇందులో కూడా ఏమైనా ఉంటే వెళ్తుంది అన్నట్టుగా ఇంత కలిపి తీసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎలా వెళ్ళిందో. ఇప్పుడు మనం ఇది ఇందులో వేసేసుకుందాం. ఇలా వడగట్టి వేసుకోవాలి మొత్తం. తిప్పసత్తు తిప్పాతీగ ఆకులతోని తిప్పసత్తుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనకైతే తిప్పసత్తు గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. గిన్నె నిండిపోయిన చేసుకోవడానికి చూడండి. ఇదంతా పిప్పి అన్నమాట. ఇదంతా పిప్పి తీసేద్దాం. తీసేసి ఈ నీళ్ళని ఇలాగే ఉంచేయాలన్నమాట. అడుగు బాగాన మొత్తం ఏమంటే పిండిలాగా పేరుకుంటుంది. అప్పుడు మనం పిండి రేపటి వరకు అవుద్ది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడే కాదు, ఇప్పుడైతే కాదు, రేపటి వరకు అడుగుకంతా పిండి తయారైపోతుంది. అప్పుడు మనం పిండిని తిప్పసత్తుని తీసుకుందాం. అది దేనికి ఉపయోగపడుతుందో మాత్రం కామెంట్లో తెలియజేయండి. నాకైతే తెలియదు. దగ్గుదమ్ము మంచిది అన్నట్టుగా అనంగా విన్నా. ఇంకెన్నింటికో ఉపయోగపడుతుంది ఇది. దగ్గు అనే వరకు దగ్గు కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఉంటాను. ఇప్పుడైతే మొత్తం ఇదైతే దంచి అంతా వడగట్టేసాను. రేపు చూద్దాం ఇది ఎట్లా ఉంటుందో. మొత్తం అడకంతా తిప్పసత్తు ఎలా జమ అయిపోతుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ఇలా రాత్రి నుండి ఇలాగే ఉంది. ఇప్పుడు దీన్ని మొత్తం నేను పంపేస్తా. పంపేసిన తర్వాత అడక్కు ఏముంటుందో చూద్దాం. ఏమన్నా జమ అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఏం వేరుకుంటలేదు. రాత్రి నుండి ఉన్నది కదా, కొంచెం తీసిన ఇంకో గిన్నెలా
అసలే ఉంది, ఏం లేదు. అసలే వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ఏం రాలేదు. ఇదేంటంటే సెకండ్ అన్నమాట. అయితే ఇది ఫస్ట్ ఇది కూడా ఇలాగే తీసిన నేను ప్రొద్దున. ఇది ఇంట్లోకి వెళ్ళి నిన్న చేసిన జ్యూస్ అంతా ఆ గిన్నెలో వేసాను. వేసి ఈ గిన్నెను ఎండబెట్టాను ఫ్రెండ్స్. ఇందులో అడుగులో ఉన్నది అంతా ఎండబెడితే ఇది అయిందనమాట. ఇదే తిప్పసత్తు. ఒక ½ కేజీ తీగకు ఒక ½ స్పూన్ కూడా రాలేదు. అంత గట్టి వేర్లను దవ్వి వేర్లన్నీ తీసి ఇది చేసిన. అయినా కానీ ఇంకా బాగా వస్తుందేమో అనుకున్నా ఫ్రెండ్స్. నేనైతే ఇదే వచ్చింది. ఇదంతా ఇలా చేద్దాం. దీన్ని మళ్ళీ అస్త్రగాలం పట్టాలి. అస్త్రగాలం పడితే ఇంకా ఏమైనా చెత్త ఉన్నది ఇట్లా అంతా పోతుంది అన్నమాట. చూడండి ఇలా వచ్చింది. ఇంకా చిన్న గిన్నె ఒకటి ఉన్నావా? ఇది దగ్గుదమ్మలకు ఇంకా ఎన్నిటికో మెడిసిన్ తయారు చేస్తారు ఫ్రెండ్స్ దీంతో. అసలు నేను ఒక స్పూన్, ఒక చిన్న గిన్నె కదా, చిన్న గిన్నె అది కాదు, ఇంకా చిన్నది లేదా? ఖాళీగా ఉంటాయి. ఇది ఎంత ½ కేజీ తీగలకు ఇది వెళ్ళింది. కానీ ఇది షాప్లలో కూడా బాగా రేట్ ఉంటుందంట ఫ్రెండ్స్. ఇది తులాల లెక్క అమ్ముతారంట. మన మూలికల షాప్లో దొరుకుతుంది. ఇది తులాల లెక్క అమ్ముతారంట. ఇది చూడండి ఫ్రెండ్స్, తిప్పసత్తు ఎంత వచ్చిందో. ఇది దగ్గుదమ్ములకు ఇంకా వెరైటీ ఇంకా ఎన్నెన్నో మెడిసిన్లలో కలుపుతారంట. మొత్తానికైతే ఎంత అంటే ఒక పావులెత్తి రేట్స్, ఇది పావులెత్తి అవుతుంది కావచ్చు. కానీ ఇది రేటు బాగానే ఉంటుందంట మన షాపులలో. నిన్న ఇంత కష్టపడి గ్రైండ్ చేసి చిన్నప్పుడైతే మేము మొత్తం దంచి ఇది ఒక ½ కిలో వెళ్ళింది ఫ్రెండ్స్. ఎంత అంటే దగ్గర ఒక గంప 2 గంపల తీగ దంచితే ఒక ½ కిలో వెళ్ళింది. ఇప్పుడు ఒక ½ కేజీ కంటే ఎక్కువనే అయితే ½ కేజీకి ఈ పావులెత్తి వెళ్ళింది. ఉంటా ఫ్రెండ్స్. ఏంటంటే మీకు చూపెట్టాలి అంటే ఇది మేము మొన్న తీసుకొచ్చినాం తీగ. ఈ వీడియో కూడా కలిసి వస్తుంది మీకు తెలియజేయాలన్నట్టుగా. ఇది ఎన్నెన్నో మెడిసిన్లలో వాడతారంట. బాగా ఏంటంటే విలువైనదని చెప్తారు. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.